అందరికీ నమస్కారం. ముందుగా ఒక తెలుగు పద్యాన్ని మీకు పరిచయం చేస్తాను. తెలుగు భాష గొప్పతనం ఎంతది అంటే, పాలమేగడ కన్నా పాయసానము కన్నా తీయనైనది మన తెలుగు భాష. పంచదార కన్నా పనస తొనల కన్నా తీయనైనది మన తెలుగు భాష. జుంటె తేనె కన్నా జున్ను మొక్కల కన్నా తీయనైనది మన తెలుగు భాష. తీయ మామిడి కన్నా తీపులన్నిటికన్నా తీయనైనది మన తెలుగు భాష. తెలుగు భాషలో పుట్టుట దివ్య వరమ్ము, తెలుగు తల్లిని ఎదలోన తలంచుకొనుచు. పూజ్య భావమ్ము తనులల్ల పలకరింప, అంజలి ఘటింతము రండి అమ్మలారా, అంజలి ఘటింతము రండి ఓ అయ్యలారా, అంజలి ఘటింతము రండి ఓ ఆందులారా. ఈ విధంగా తెలుగు గొప్పతనాన్ని కీర్తిస్తూ మన యొక్క ప్రస్థానం కొనసాగాలని కోరుకుంటూ మరో ఇద్దరు శివకవుల గురించి మీకు పరిచయం చేస్తాను. శివకవులలో రెండవ కవి మల్లికార్జున పండితారాజుడు. వీరు 12వ శతాబ్దానికి చెందినవారు. కవిమల్లుడు అని బిరుదు. శివతత్వసారం అనే శతకాన్ని 489 కంద పద్యాలతో రచించారు. శివుణ్ణి కీర్తిస్తూ జరిగినటువంటి గ్రంథమే శివతత్వసారం. వీరు బసవేశ్వరునికి సమకాలికులు. వీరు రాసిన పద్యాల్లోని ఒక పద్యాన్ని ఇప్పుడు మనం చూద్దాం. తనున్ కన్న తండ్రి తల తునిమి భవద్భక్తి యుక్తి దోర్జటి ఒకడ చనుపనుగన ఈ పదవికి జనం ప్రసిద్ధంబు కాంగ చండీసు అజ. శివ అజ అనే మకుటాలతో పద్యాలు రాశారు. దీని అర్థం, తనను కన్న తండ్రి అనే బ్రహ్మదేవుని తలని కోసి భక్తుల యోగక్షేమం కోసం అది పట్టుకున్న శివుడు అంటే దోర్జటి. ఆయన మరెవ్వరికీ సమానంగా లేనటువంటి గుణాలు కలిగినవాడు. గంగా నది అంటే జాహ్నవి ప్రసిద్ధమైన దీవెనల జెండాగా ఆయన జటల్లో వన సంరక్షణగా ఉంది అంటూ శివుణ్ణి కీర్తించాడు. శివ కవుల్లో 3వ కవి పాల్కురికి సోమనాథుడు. ఈయన ప్రజాకవి. మొట్టమొదటిసారిగా జాను తెనుగుని దేశీ ఛందస్సుని ప్రజలకి చేరువుగా తీసుకెళ్లినటువంటి ప్రజాకవి పాల్కురికి సోమనాథుడు. తెలుగు, సంస్కృత, కన్నడ భాషలలో అద్వితీయ ప్రతిభా సంపన్నుడు. కన్నడంలోను, తెలుగులోను, సంస్కృతంలోను గ్రంథాలు రచించారు. వీరు బసవ 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 వృషాధిప అనే మకుటంతో వృషాధిప శతకాన్ని రచించారు. బసవ పురాణం మొట్టమొదటి దేశీ ఆంధ్ర పురాణంగా పేర్కొనవచ్చు. 40కి పైగా పుస్తకాలు రచించారు. అటువంటి పాల్కురికి సోమనాథుడు ఈ యొక్క జాను తెనుగు గురించి చెప్పిన పద్యాన్ని చూద్దాం. గురుతర గద్య పద్యోక్తుల కంటే సరసమై బరగిన జాను తెనుగు చర్చింపగా సర్వసామాన్య మగుడ కూర్చది ద్విపదులు కోర్కి దైవారా అని బసవ పురాణ అవతారికలో సోమనాథుడు చెప్పుకున్నాడు. జాను తెలుగు అనే భాషను తెలుగులో ప్రవేశపెట్టినవాడు పాల్కురికి సోమనాథుడు. నన్నయ్య మనకు అక్షర భిక్షను పెట్టిన ఆది కవి అయితే, పాల్కురికి సోమనాథుడు మొట్టమొదటి తెలుగు కవి. జాను తెలుగు, తెలుగు నుడికారం, తెలుగు ఛందస్సుతో అనేక ప్రయోగాలు చేసి మొట్టమొదటి తెలుగు కవిగా ప్రసిద్ధి పొందారు. వీరు జాను తెనుగులో రాసిన ఒక పద్యాన్ని చూద్దాము. బలుపెద తోలు సేరమన్ పాపసరుల్ కిలిపాడు కన్ను బెన్నెలతల చేదు కుత్తుకయు నిండిన వేలుపుటేరు ఒలిపోసల గల రేణిలెంకవని జాను తెనుగున సన్నతించెన్ వలపు మది దళిర్ప నిన్ను బసవా 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 వృషాధిప. ఈ పద్యంలో కవి బసవేశ్వరుని సూచిస్తున్నాడు. తాత్పర్యం, బసవా బసవా బసవేశ్వర బసవేశ్వర అని ఆర్తితో కూడిన స్వరంతో పిలుస్తున్నాడు. ఈ పద్యమున వృషాధిప అన్న ఒక్క మాట తప్ప తక్కినవన్నీయు దేశ్యములే. పులితోలు ధరించినవాడు, పాములను ఆభరణములుగా కలిగినవాడు, నిప్పు కంటిని కలిగినవాడు, చందమామను తలదాల్చినవాడు, విషమును గొంతున కలిగినవాడు, పుర్రెల మాలను మెడకు వేసుకున్నవాడు అయినటువంటి ఆ పరమేశ్వరుని బంటునై మరులుకొన్న మనసుతో భిన్నవించెదను అని భావం. రేపు మరొక 2 కవులతో మనం కలుద్దాం. నమస్తే.